34వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుతాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దేనిలో దాని విని సంతోషించెదను. 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దావీదు అబీమెలెకు రాజు సన్నిధిలో నుండి తోలివేయబడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆరాధన భావాన్ని ఈ 34వ కీర్తనలో గ్రంథస్థం చేసిన తీరు ఆశ్చర్యకరం. ఆయన ఆరాధన మనలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు చేసింది కాదు. ప్రాణం అరిచేతిలో పెట్టుకొని కౌజు పెట్టే వలె, మిన్నెల వలె పరుగులు తీస్తుండగా దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన పాడిన పాట 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ కీర్తన బ్యాక్డ్రాప్ వెనక చరిత్ర ఏంటి అంటే మీలో బహుశా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. దావీదు ఫిలిస్తీన్ల రాజు ఆకేష్, అదే అబీమెలెకు అని కూడా అంటారు. ఒకటి బిరుదు, ఒకటి పేరు. అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, దృఢం చేసుకుని ఉన్నాడన్న సంగతి దావీదు ఎరిగిన తర్వాత ఇంక ప్రాణం కాపాడుకోవటానికి ఇజ్రాయెల్ దేశం నుండి పక్కనున్న ఫిలిస్తీ దేశానికి వెళ్ళాడు. దాన్నే గిరారాని కూడా అంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రాజు సంస్థానంలో ఆయనకి ఎంట్రీ. రాజు ఈ సంగతులన్నీ విన్న తర్వాత దావీదుని చూసి దేవత లాంటి ఆయన అక్కడే ఉండనిచ్చినాడు. ఇలాగ చెప్పారు అబీమెలెకు దగ్గర. ఏమనంటే దావీదు రాజు అన్నాడు, ఎవరు ఏంటి ఇంకా తానంటే, మన ఫిలిస్తీన్ల గొలియాతును చంపింది ఈయనే, ఈ దావీదే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే నెక్స్ట్ టార్గెట్ మీరే. ఈ మాట చెప్పేటప్పటికి ఏ రాజుకైనా ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా, మమకారం ఉంటుంది. కానీ వెంటనే దావీదు పిలువనప్పుడనే ఆజ్ఞాపించిన. సైనికులు వచ్చినారు, దావీదుని పిలిచినారు. ఈ సంగతి దావీదుకి తెలిసింది, రాజు నిన్ను పిలుస్తున్నాడంట అని. ఎందుకు పిలుస్తాడో వాళ్ళని అడిగితే అజెండా చెప్తారు కదా. ఇలాగే వాళ్ళు నీ వంట పడనోళ్ళు పోయి చెప్పేశారు, నెక్స్ట్ మీరు రాజుని చంపడానికి ఇక్కడికి వచ్చారని, మీరు గొలియాతుని చంపారంట కదా, మరి మీకు ఇదే లాస్ట్, బాగా ధైర్యం చేసుకుని పోండి అన్నారు. ఇంకా దావీదు రాజసింహాసనం దగ్గరికి వచ్చినాడు. అదే ఆయన ఆఖరి అనుకున్నాడు, ఇంకొండనేమో, దిస్ మై లాస్ట్ డే. అప్పుడు రాజుతో మాట్లాడడం ఆరంభించినాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. అందుకే దావీదు వెర్రివాని వలె ప్రవర్తించడం ఆరంభించినాడు. మనకు అర్థమయ్యేటట్టు నేను ఇలాగ చెప్తా. ఒక వేసుకుని ఉంటే ఒకటి సగం దాకా మడుచుకొని, ట్రౌజర్ వేసుకుంటే సగం దాకా మడుచుకొని, బొగ్గు లాంటిది, చాక్పీస్ లాంటిది తీసుకొని గోడలకు రాస్తూ, రాజు ఎదురుకి అలాగుంటే, రాజు నీ పేరు ఏంటంటే వాళ్ళు ఊరి పేరు చెప్పడం, వాళ్ళు పూర్వ పేరు అడిగితే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పడం, మా రెండు అడిగితే వేరే వాళ్ళ పేరు చెప్పడం, ఇలాగూ తికమకగా జవాబులు చెప్పేటప్పటికి నోట్లో నుండి నొరుగు గారుతుంటే రాజు అన్నాడు, ఈ వెర్రివాన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చినారు, బయటికి తోలివేయడి పంపించండి అంటే ఆయన్ని బయటికి పంపించినారు. అప్పుడు బ్రతుకు జీవుడు అనుకుని ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడని ఫిలిస్తీయుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ దేశానికి వస్తే సౌలు చంపుతాడు, పక్కన దేశం ఫిలిస్తీన్లో ఉంటే ఆ రాజు చంపేస్తాడు. ఈ రెండింటి మధ్యలో ఇరుకును పడిపోయి ఏం చేయాలో దిక్కుదోచగా ఆ రెండు దేశాలకు మధ్యలో కొండ ప్రాంతాలు ఉంటే ఆ కొండ వరుసలో గుహ ఉంది. దాన్నే అదుల్లాము గుహ అంటారు. ఆ గుహలో ప్రవేశించి అప్పుడు 34వ కీర్తన రాశాడు. అది ఆదివారం కాదు, ఫుల్గా తలాంటి చేసుకుని దండికి మేకప్ చేసుకుని ఫుల్గా తినేసి బైబిల్ పట్టుకుని పోయేసి నీ ప్రేమ అనటానికి ప్రాణం మీదికి వచ్చింది. అపాయాలు చుట్టుముట్టాయి.
ఈ దిక్కుదోచని పరిస్థితుల్లో అలాంటి గుహలో నుండి అన్నాడు, యెహోవా నేను నిత్యము స్తుతిస్తా. నిత్యము స్తుతిస్తావా? అసలు నీకు ప్రాణభయం లేదా? నీ దేశంలోనికి రానీరు, పొరుగు దేశంలో నిన్ను నీరు, అసలు నువ్వు బతుకుతావో లేదో నీకే తెలియదు, అయినా స్థుతిస్తావా? ఆకీస్ దగ్గరికి వెళ్ళినా, సౌలు దగ్గరికి వెళ్ళినా, నా ప్రాణాన్ని అరచేతిలో పట్టుకున్నా, ఈ గుహలో ఉన్న సింహాసనం మీద ఉన్న అరణ్యములో పరుగులు తీస్తున్నా ఆయన స్తుతించి నేను మారను, తగ్గించను. అప్పుడు 2వ వచనంలో అన్నాడు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తా. పాట కూడా ఉందనుకుంటా, ఇది సోలో సాంగ్, బట్ కొద్దిగా టఫ్. సన్నతించేదను ఎప్పుడు యెహోవాను అతిశయింతు. అతిశయం ఇలాంటి పరిస్థితులు వస్తుంది. మామూలు మనం పాస్ అయినప్పుడు పరీక్షలు అంటే అతిశయం వస్తుంది, సీట్ వస్తే అతిశయము, పెళ్ళైతే అతిశయం, పిల్లలైతే అతిశయం, ఉద్యోగం, ప్రమోషన్, ఇవన్నీ అతిశయాలు వస్తాయి. కానీ కష్టాల్లో అతిశయించేవారు ఉంటారంటారా? ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకుని వెళ్ళేటప్పుడు అతిశయం వస్తుంది అంటారా? బతుకుతాడో చూస్తాడు ఆయనకి తెలియనప్పుడు అతిశయం వస్తుంది అంటారా? అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించుట ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన. మనం ఈ ఆరాధనకి ఎంతో దూరంగా ఉన్నామంటే తప్పు కాదేమో. మనకు అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధిస్తాం. ప్రతికూలంగా ఏ ఒక్క చిన్నది ఉన్నా కూడా ఏం ఆరాధిస్తానులే, ఇది ఎలాగ జరిగింది, అది అలాగ జరిగింది, అప్పుల్లో ఉన్నాం, పేదరికంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మా ఆయన తిట్టాడు, మా ఆవిడ తిట్టింది, మా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఇరుగు పొరుగు అంతా మాకు అడ్డమైంది, ఎదురై కూర్చునింది, కాలం అంతా మాకు కలిసి రావట్లేదు, ఇంకేం ఆరాధిస్తాం, ఎవరో ఆరాధిస్తున్నారు కదా వారితో పాటు ఎక్కివేస్తానులే, అయినా మందిరానికి వెళ్ళకపోతే బాగుండదు కదా అని వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు అనుకుంటా. నాకు తెలిసి దావీదు లాంటి కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దేశ బహిష్కరణకు గురైనప్పుడు ఆరాధన వస్తుందా? వేరే దేశంలో ఆశ్రయము, శరణార్థులుగా ఉండటానికి కూడా వీళ్ళు లేకుండా త్రోసివేయబడినప్పుడు ఆరాధన వస్తుందా? ఇట్ ఈస్ ఎ కేవ్ సెంటర్డ్ వర్షిప్, నాట్ చర్చ్ సెంటర్డ్ వర్షిప్. మనదంతా చర్చ్ సెంటర్డ్ వర్షిప్. సంఘముగా చేరి వచ్చినప్పుడు ప్రభుని ఆరాధిస్తాం. మరి దావీదు అలాంటిది కాదు, కేవ్ సెంటర్డ్. గుహలో ఉండి, అదుల్లాము గుహలో అప్పులు గలవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, పేదవారు దాదాపు 400 మంది చేరి వస్తున్నప్పుడు వారందరితో పాటు యెహోవాను బట్టి నేను అతిశయించేదను. అతిశయము ఇది భౌతికమైన అతిశయం కాదు, దేవుని యొక్క ఆధ్యాత్మికమైన లక్షణాలను బట్టి అతిశయం. మొదటిది కీర్తనలు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. ఆరాధించుట, వర్షిప్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో కనీసం 4 పదాలు వాడబడుతూ వచ్చినాయి. నమస్కరించుట, సాగిలపడుట, మొరొక్కుట, ఆరాధించుట. వర్షిప్ అనే దానికి అబ్రహాం వాడిన పదం ఏంటంటే, మొట్టమొదటి బైబిల్లో వర్షిప్ అనేది అక్కడే కనిపిస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం తన కుమారుని ఇస్సాకును దేవుడు చూపించి మోరియా పర్వతం వైపు తీసుకుని వెళ్ళటానికి పరుగులెత్తుంటే తన పనివారిని చూసి అన్నాడు, మీరు ఈ గాడితో ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కుట అనేది ఆరాధనకు తెలుగులో మొదట వాడబడిన పదం వర్షిప్ అనే దానికి. తర్వాత నమస్కరించడం ఇక్కడ దావీదు రాస్తూ వచ్చినాడు. నమస్కారం చేయుట, పూజించట అనే ఒక పదం మన తూర్పు దేశ జ్ఞానులు పరిచయం చేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, ఫార్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ, మేము ఆయనను పూజింపవచ్చితిమి. పూజించేవాళ్ళు పూజారులు. సాధారణంగా మనం ఈ పదం వాడం, ఇది క్రైస్తవేతర పదమా అని అనుకుంటాం, అందుకే ఆరాధన అనే పదం వాడతాం. అది మనకి ఎవరు నేర్పించినారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభువు యొక్క సంభాషణలో అది బహిర్గతమైనట్లు మనం చూస్తాం. 4:24 యోహాను సువార్తలో, ఫర్ గాడ్ ఈజ్ స్పిరిట్, దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు కనుక ఆరాధికులు, నమస్కరించువారు, పూజ చేయవారు, మొక్కువారు అంతా ఒకే పదమే. ఇక రాయబడిన మాట, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించి నీలో భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి
నమస్కరించెదను. కీర్తనల్లో నమస్కరించుట, ఆరాధన చేయుట అనే మాట కనీసము 40 సార్లు మనకు కనిపిస్తుంది. మొదటి ఇక్కడే కనిపిస్తుంది అంటే తప్పు కాదేమో. Psalm 138 verse 2, 138:2. స్తుతించుట అనే పదం కాదు, పాడుట, కొనియాడుట, పొగడుట అనే పదం కాదు. నమస్కరించుట, ఆరాధించుట, పూజ చేయుట, మొక్కుట. 138 verse 2. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నమస్కారము, ఆరాధించుట. కనుక మొదట దావీదు ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే కృపాతిశయం. ఏమనాలి దీన్ని? కృపాప్లత అతిశయం, కృపలో అతిశయించుట. గ్లోరింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మానవులమైన మన యెడల యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షమైంది. అందుకనే బైబిల్లో చెప్పబడింది, ఆయన కృపగలవాడు, కృప యందు రిచ్ ఇన్ గ్రేస్. కృపలో ఐశ్వర్యవంతుడు, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. అనగా కృప, రక్షణ కార్యము మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా జరిగించబడింది. ఆయన ఉచితమైన కృపే పాపలమై పడి చెడి పాతాళమై పరుగులు తీస్తూ నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్న మానవాళి పించి పాపముగా చేపట్టడానికి శిలువ మీదకి వెళ్ళి మన పాపాలు ఆయన మోసుకున్నాడు, వ్యసనాలు ఆయన మోసుకున్నాడు. బైబిల్లో రాయబడింది యెషయా 53, ఆయన మన రోగములను భరించెను. రోగము ఏకవచనం కాదు, రోగములను భరించెను బహువచనం. సాధారణంగా ఒక రోగి మన ఇంట్లో ఉన్నాడంటే, దీర్ఘకాలిక రోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రత్యేకమైన ఒక రూమ్ పెట్టేసి వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. బట్ చూసుకోవడం అంత తేలికేం కాదు, చాలా కష్టమైంది. ఒకవేళ కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు కాలం గడిచినారనుకోండి, లోకాన్ని ఇడిచిపెట్టినారనుకోండి, వాళ్ళు వాడిన బట్టలు, ఇంజక్షన్లు, సిరంజ్ అన్నీ కట్టేసి గంట కట్టి ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్ళి కాలువలోనో, బావిలోనో, రోడ్డు పక్కన ఎవరికి తెలియకుండా మొత్తానికి పడేసి వస్తారు. మీ వాళ్ళేగా, మీ నాన్నగారేగా, మీ అమ్మగారేగా, మీ ఆయనేగా, మీ ఆవిడేగా, మీ పిల్లలేగా, వాళ్ళు వాడిందేగా. మరి ఎందుకు అక్కడ పడేసి వచ్చిన? వాళ్ళు పేషెంట్స్ బ్రదర్. పేషెంట్స్ అయితే ఇన్ఫెక్షన్ వస్తుంది. రోగులది ఇన్ఫెక్షన్ వస్తుందని మనం భయపడతాం. మన ఇంట్లోనే ఒక్క వ్యక్తిది ప్రపంచంలో 200 దేశాల్లో 8 బిలియన్ల ప్రజలకి ఇన్ఫెక్షన్ ఒకే ఒకడు భరించినాడు. 8 బిలియన్ల ప్రజల కొరకు శాపగ్రాహిగా ఒకే ఒకడు మార్చబడ్డాడు. ఆయన పేరు యేసు. మన పక్కనున్న వారి రోగాన్ని మనం సహించలేము. హాస్పిటల్ వాతావరణం కొంతమందికి పడదు, హాస్పిటల్కి పోకమనిపో వాళ్ళకి వాంతి వస్తుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడింది, దోషభర్త జనమా, చెరుపు చేయి పిల్లలారా, సర్ప సంతానమా, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా స్వస్థత కొంచెమైనా లేని మానవ జాతి, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపంలో ఎర్రనివైనను హిమవలే తెల్లగాను. యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసింది. కొత్త నిబంధనలో సర్వమానవ కోటికి రక్షణ ఇచ్చుట కొరకై తీతు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు క్రైస్ట్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయుల్లో అన్నారు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా. ఎరుగుదురు కదా అంటే ప్రశ్న, క్వశ్చన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఆన్సర్ అని. అప్పుడు జవాబు ఏంటంటే, ఆయన ధనవంతుడైండియో ఆయన దరిద్రతను బట్టి మనము ధనవంతులు ఒకటి కొరకు ఆయన దరిద్రుడాయను. There is no work in the whole history of the universe. A rich man became poor in order to make the poor rich. ఒక దరిద్రుడు ధనవంతుని చేయటి కొరకే ధనవంతుడు దరిద్రుడు కావడం అనేది చరిత్రలో లేదు. ఒకే ఒక్కసారి, అదే యేసు. ఆయన కృపాతిశయము మన జీవితాంతం తలపోసుకున్న మనం రుణస్థలమే. అందుకే 40 కీర్తన 9-10 అనుకుంటా, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే.
నేను యెహోవాను బట్టి అతిశయించేదను. మొదటి హేతువు ఆయన కృపాతిశయములు కలిగిన వాడు. రెండోది చూస్తామా? కీర్తనలు 25 అనుకుంటా, verse 6, Psalm 25 verse 6, 25వ కీర్తన 6వ వచనం, 25:6, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపం చేసుకొనుము. కరుణాతిశయములు కింద రాశాడు, నీ కృపాతిశయములను జ్ఞాపం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఎన్నవే కదా. 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. ఏ జ్ఞాపకం చేసుకోవాలా? ఏమి జ్ఞాపకం చేసుకోకూడదు. ఇక్కడ 2 విషయాలు రాసినారు. ఈ భక్తుడు కూడా దావీదు మనకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి కీర్తనలు ఆయన హృదయంలో నుండి ద్రవిస్తాయి, బయటకు వస్తాయి. నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాం. బాల్యం నుండి ఉన్నవే కదా, అవి మాత్రం జ్ఞాపకం చేసుకో. మరి ఏ జ్ఞాపకం చేసుకోవద్దు? నా బాల్య దినాల పాపాల జ్ఞాపకం చేసుకొనొద్దు. ప్రభువు మాత్రమే మనిషిని యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడం. మిగతా వాళ్ళందరూ ఫ్లాష్ బ్యాక్ తీస్తారు. నీ సంగతి నాకు తెలియదు, అప్పుడు ఎలాగ తిట్టావు, ఇప్పుడు ఎలాగ మాట్లాడినా, అప్పుడేంటి, అసలు నీదంతా నా దగ్గర ఉంది స్టోరీ. యువర్ హిస్టరీ ఈజ్ విత్ మీ. ఓన్లీ జీసస్ సేస్ దట్ ఐ హ్యావ్ ఎరేజ్డ్ ఆల్ యువర్ హిస్టరీ. యేసు మాత్రమే చెప్పగలడు, మీ చరిత్ర అంతా నేను తుడిచివేసి ఉన్నాను, నీ పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొన్నాను. ఒకే ఒక్కడు మనిషిని యొక్క పాపాన్ని గుర్తుపెట్టుకొనని వాడు, ఆయన పేరే యేసు. మనిషిని గుర్తుపెట్టుకునేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. మనుషులమైన మనము మనిషిని గుర్తుపెట్టుకోగానే మనిషి పాపాలు గుర్తుపెట్టుకుంటాము. అందుకే యేసు ప్రభు యొక్క లేదా దేవుని యొక్క కరుణాతిశయాన్ని దావీదు ఇక్కడ జ్ఞాపం చేసుకుంటూ, ఆయన బాల్య పాపములో అతిక్రమాలు జ్ఞాపం చేసుకోవద్దని దైవ సాన్నిధ్యంలో ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. కరుణాతిశయము, కృపాతిశయం తేడా ఏంటి? మర్సీ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్రేస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ మర్సీ. కృప, కరుణ అంటే కనికరం, దానికి భిన్నం. అలాగే కరుణకు భిన్నం కృప. కృప మనం దేనికి పాత్రలం కాదో అది మనకి ఇచ్చింది. కరుణ అంటే అలా కాదు, దేనికి మనం పాత్రలమో అది మనకి లేదు. ఒకసారి చెప్పనా? మనం రక్షణకు పాత్రలం కాదో రక్షణ ఇచ్చింది కృప. మనం దేనికి పాత్రలము కాదో మనం పాత్రలమో అది మనకి ఇయ్యలేదు, దాన్నే కరుణ అంటారు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మనం అసలు దేనికి పాత్రలము, మనం దేనికైనా పాత్రలమా అంటే పాత్రలే మనం కూడా. దేనికంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది, దేవోగ్రతకు పాత్రలై ఉన్నప్పుడు వీఆర్ ఫిట్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవోగ్రతకు మనం పాత్రలమై ఉన్నప్పుడు ఆ దేవోగ్రతలోనికి మనం వెళ్ళకుండానట్లు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆ దేవోగ్రతను తీసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఈజ్ రిచ్ ఇన్ మర్సీ. ఆయన కనికరమంద ఐశ్వర్యవంతుడు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది రోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇలాగే అన్నారు, దావీదు కుమారుడా మమ్మను కనికరించు, కనికరించు మేసయ్యా, కరుణించు మేసయ్యా. ఈ కనికరము కరుణ ఉండబట్టే రోజు మనం కొనసాగుతున్నాం. ఇదే లేకపోతే బహుశా మనం కొనసాగడం దుర్లభం అంటే తప్పు కాదేమో. కృప ఒకసారి మనల్ని రక్షించింది, రక్షణలో కొనసాగినట్లు సహాయం చేస్తుంది. కరుణ మన అనుదిన బలహీనతల్లో పడిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు క్షమించి కరుణించబడ్డ కొరకాయి ఎబ్రి 4:16 ఆయన సాన్నిధ్యంలో చేరి ప్రార్థన చేసే అవకాశంలోనికి మనం వచ్చినాం. కనుక 136లో రాయబడింది కదా మనకు పరిచయము, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తెలుగులో రాశారు ఆయన కృప నిరంతరం ఉంటున్నారు. వీళ్ళు రాశారు ఆయన కాడ నిత్యం ఉండను అంటే నా పాపం ఉండదు. నా పాపమే నిత్యం ఉండేటట్లయితే నేను ఇక్కడ ఉండలేను. మన పాపాలే నిత్యం ఉండేటట్లుంటే ఇక్కడ ఎవరు ఉండలేరు. దేవుని కాడ నిత్యం ఉంటుంది కనుక ఇట్ కవర్స్
ఆల్ అవర్ సిన్. మన పాపం అంతటిని ఆయన కరుణ, ఆయన కృప కప్పివేసింది కనుక సాతాను పైనుండి చూసినప్పుడు మన పాపాలు కనిపించకుండా ఆయన కరుణ కనిపిస్తుంది. అందుకే కీర్తనకాడు అన్నాడు, మా పాపాలు కాదు నిత్యం ఉండేది, నీ కృప నిత్యముండును, నీ కరుణ నిత్యముండును, యెహోవాను బట్టి నేను అతిశయించెదను. మూడవ చూస్తామా? కీర్తనలు సామ్ 66 verse 3, 66వ కీర్తన. సామ్ 66 verse 3. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. మూడవ అతిశయం ఏంటి? బలాతిశయము. మొదటిది ఏంటి? కృపాతిశయము. రెండవది ఏంటి? కరుణాతిశయము. మూడవది ఏంటి? బలాతిశయము. ఆయన బలమే. అందుకే 18వ కీర్తన 1వ వచనంలో కీర్తనకాడైన దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదు లాంటివాడికి బలం కావాలా? అసలు దావీదు అంటేనే బలమంత వ్యర్థం. ప్రభువా నీవే నా బలం, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలము. దావీదు లాంటివాడు 75 కీర్తనలు రాసినోడికే దేవుడు బలం కావాల్సి వస్తే రాసిన కీర్తనలు చదువుకునే బద్ధకమైన మన సంగతి ఏంటి? ఇశ్రాయేలీయుల మదర గాయకుడే దేవుడు నా బలము అని అంటే మనం భారతీయ అతిశయించి స్తుతించడానికి హేతువుగా చేసుకున్న వాడే యెహోవాయే నా బలం అంటే అన్ని అనుకూలంగా ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి, నమస్కరించడానికి మనసురాని మన సంగతి ఏంటి? 400 మంది అప్పులో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు ధీరోదాత్తమైన నాయకుడు వలె నడిపించగలిగే వాడే యెహోవా నా బలం అంటే మనమే డస్సి సోలిపోయి సొమ్మసిల్లిపోయి ముందుకు సాగలేకెడుతున్న మన సంగతి ఏంటి? అసలు దావీదు పేరు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మనము ఇంక యెహోవా సన్నిధిలో ప్రవేశించి ఇంకెంత ఎక్కువగా ఆయన బలాన్ని మనము అన్వయించుకోవాలి. బలము అంటే ఏదో 4 ప్యాక్ 6 ప్యాక్ ఫుల్గా హైట్కి తగినట్టు వెయిట్కి తగినట్టు హైట్, ఇది కాదు బలం అంటే. ఇది కూడా ఉండండి, ఫిజికల్గా మంచిదే, ఎందుకంటే ప్రభుని సేవించాలి కదా. శరీరం లేకపోతే సేవించలేము, ఆరోగ్యం లేకపోతే ప్రభుని సేవించలేము. సేవించవచ్చు బ్రదర్, అలా కూడా అంటే అలా కూడా సేవించవచ్చు, పడక మీద ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ బయటికి వెళ్ళి సేవించలేం కదా. అలాగే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ఆ గుంపులో ఎందుకు ఉండాలా? అవకాశం ఉంది కదా, వయసు ఉంది కదా, కనుక ప్రభు కొరకు ఆరోగ్యకరంగా ఉంటే సేవించడానికి వీలవుతుంది. యేసు నామమును బట్టి పాపాన్ని ఎదిరించడమే బలం. అది అబద్ధం కావచ్చు, తప్పు కావచ్చు, పొరపాటు కావచ్చు, కాని మాటలు మాట్లాడడం కావచ్చు, వ్యర్థంగా మాట్లాడడం కావచ్చు. నేమ్ ఇట్ ఎనీ బిసెట్టింగ్ సిన్. సులువుగా చిక్కలు పెట్టి ఏ పాపమైనా కావచ్చు. ఆ పాపానికి తేలిగ్గా లొంగిపోవడమే బలహీనత. పాపాన్ని ఎదిరించడమే బలం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు ఫిలిప్పీ 3వ అధ్యాయమా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ 4:13 అనుకుంటా, దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు అని అందు నేను సమస్త లాత్యాన్ని బట్టి నేను అతిశయిస్తున్నా. ప్రభు మనకు బలమిచ్చువాడుగా వచ్చిన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆపోజిట్ రియాక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. దేవుడే ప్రేమ గలవాడు, ప్రేమ దేవుడు కాదు. ఆ ప్రేమైన యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి రోమపత్రికలో చెప్పబడింది, దేవుడు తన ప్రేమను మనలో వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం బలహీనమైనగా భక్తిహీనమైనగా చనిపోయాను. ప్రేమ లవ్ డిమాండ్స్ లైఫ్. ప్రేమ ప్రాణం కోరుతుంది. ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక ప్రాణం పెట్టడానికి పాపుల రక్షకుడిగా, ప్రాణదాతగా ఈ భూమి దిగి వచ్చినాడు. అందుకే మనందరి కొరకై ప్రాణ విమోచకుడుగా ప్రాణముకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రాణం విడిస్తే కానీ మన ప్రాణం లేచి రాదు. ఆయన మరణమును బట్టి మనము జీవములోనికి, పునరుత్థానములోనికి తీసుకురాబడ్డాం.
పాపిని క్షమించే ప్రేమ, పాపాలు కడిగివేసే ప్రేమ, పాపిని చేర్చుకునే ప్రేమ, పాపిని అంగీకరించే ప్రేమ, పాపిని పరిశుద్ధునిగా చేసే ప్రేమ, పాపిని పరలోక రాజ్యంలో ప్రవేశింపజేసే ప్రేమ, పాపికి మహిమను అనుగ్రహించే ప్రేమ, పాపిని క్షమించి రక్షణ వస్త్రం చేత అలంకరించే ప్రేమ, బూడిదకు ప్రతిగా పూదండను అనుగ్రహించే ప్రేమ, దుఃఖము నిట్టూరు ఎగిరిపోయినట్టు చేసే ప్రేమ, తలల మీద నిత్యానందం ఉంచే ప్రేమ, నిత్య నరకంలో నుండి నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపజేసిన ప్రేమ, క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, దైవ ప్రేమ, కల్వరి ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమే యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రేమాత్యము ద్వారా ఆధ్యాత్మికమైన క్రైస్తవ వలయములోనికి మనం తీసుకురాబడ్డాం. నో లవ్, నో క్రైస్ట్. ప్రేమ లేకుండా క్రీస్తును మనం ఊహించుకోలేం, క్రైస్తవ్యాన్ని ఊహించుకోలేం. క్రీస్తు ప్రేమ స్వరూపి. 5వ దాకా చూస్తాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. ఈ ఎక్సోడస్ చాప్టర్ 15 verse 7. నిర్గమ 15:7. నీ మీదకి లేచి వారిని నీ మహిమాత్యం వలన అణిచివేదు, నీ కోపాగ్ని రగలజేయదు, వారిని చెత్తవలే దహించివేను. నీ మహిమాతిశయం. ఎక్కడి నుండి ఎక్కడి దాకా మనల్ని ప్రభు తీసుకుని వస్తున్నాడో చూడండి. పాపలమై దేవోగ్రతకు పాత్రలమై అనగా మానప్రాయులమైన మనల్ని, నిత్య నరకానికి వెళ్ళవలసిన మనల్ని మహిమలోనికి తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు మహిమాతిశయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, రోమపత్రిక, అందరినో పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు, మహిమకు దూరం అయిపోయించమి. ఆ మహిమ ఎవరు? కొలస్సీ 1:27, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ క్రీస్తుకు దూరంగా, మహిమకు దూరంగా, పాపాన్ని బట్టి మరణానికి దగ్గరలో ఉన్న మనల్ని మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మహిమిచ్చుట కొరకే భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే యోహాను 17:4 చెప్పబడింది, తండ్రి నీవు చేయటకు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్నో మహిమా పారచితిని. ఆయన పరిచర్య మహిమ. ఆయన సెలవులో మన కొరకై చెల్లించిన క్రయధనము ద్వారా ఇప్పుడు మహిమలోనికి మనం తీసుకురాబడుతున్నాం. మన దగ్గరికి మహిమగల సువార్త వచ్చింది. మహిమగల సువార్త ద్వారా మహిమతో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు మహిమలో మనం ప్రవేశించిన ఉన్నాం. ఆ తర్వాత ఆయన మహిమలో మనం ఆయన చూస్తాం. మకుటధారుడైన యేసు, సింహాసనాసనుడైన యేసు నా మహారాజ్యంలో మహిమలో మనం చూడనన్నాం. విచిత్రం ఏంటంటే ఈ దీన శరీరాలు కూడా మహిమగల శరీరాలుగా మార్చబడి ఆయనతో పాటు సదాకాలం ఉంటాయి. అప్పుడు వేదన, కృంగుదల, బాధ, అవమానము, పోరాటం ఇవన్నీ లేని శరీరాన్ని మనం ధరించుకుంటాం. వాట్ ఏ గ్లోరియస్ బాడీ ఇట్ కుడ్ బీ. ఎంత మహిమాన్వితం! ఇది ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం. దీనికి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మనం చెల్లించలేదు. క్రయమంతా ప్రాణదాత అని యేసునొద్ద నుండి వచ్చింది. ఇప్పుడు అనుగ్రహించబడిన ఆ భిక్షను మనం స్వాతంత్రించుకొని స్వీకరించి ఆయన పరిశుద్ధాలయము దిక్కు చేరి ఆయన పాదపద్మముల చెంత ప్రణతిల్లి నమస్కరించాలని, మ్రొక్కాలని, పూజించాలని, ఆరాధించాలని దేవుని యొక్క ఉద్దేశం. దావీదు కళ్ళు తెరిచి చూస్తే అదుల్లాము గుహలో తనకి కనిపిస్తున్నాడు. బహుశా కళ్ళు మూసుకుంటే దేవుని యొక్క అతిశయంలో తాను మునిగి తేలుతూ ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. దావీదు 34వ కీర్తన రాసేటప్పుడు యేసు ప్రభుని గురించి ఈ భూమి మీదకి వస్తాడనేది ఆయనకు ప్రవచనం తెలుసు, కానీ అక్షరం తెలియదు. మెరీ క్రిస్మస్ అంటే ఆయనకు తెలియదు. యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే ప్రవచనం తెలుసు, కానీ చేసిన సంగతులు ఆయనకి తెలియదు. గుడ్డివాడు స్వస్థ పొందింది, దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాడు స్వస్థితుడయింది, చనిపోయిన లాజరు లేపబడింది, ఇవన్నీ అద్భుతాలు ఆయనకు తెలియదు. మనకు తెలుసు. యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళింది, ఆయనకు ప్రవచనం తెలుసు, కానీ అక్షరం తెలియదు. యేసు రక్తము ప్రవచనం తెలుసు, కానీ అనుభవం తెలియదు. యేసు సమాధిలో నుండి తిరిగి పునరుత్థానం లేచుట ఆయనకు ప్రవచనం తెలుసు, కానీ అనుభవం తెలియదు. అయితే ఆ కృప దగ్గరికి వచ్చి
సిలువ వైపు చూస్తూ రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, సిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి, పంది వలె పొడులుతున్న మనల్ని, కుక్క వలె తిరుగుతున్న మనల్ని యేసు రక్తం కడిగి పరిశుద్ధపరిచి, దేవుని జనముగా, స్వాస్థ్యముగా, ప్రజగా, సంఘముగా చేసి, ఆయన ఆలయంలోనికి తోడుకొని వచ్చి ఆయన ఆరాధించే భాగ్యంలోనికి తీసుకుని రాబడిన మనము ఆ ప్రాణదాత అయిన రక్షకుడని యేసును ఆశీనుంచేయును గాక.